ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. శ్రీ పద్మ మహాపురాణం సృష్టిఖండం 19వ భాగం. పులస్తుడు ఇలా పలికెను. దానవుల మాటలను విన్న బ్రహ్మదేవుడు ప్రసన్నుడయ్యెను. కొంతసేపటికి తర్వాత బ్రహ్మ యజ్ఞవార్త తెలిసి 1,000,000 మంది ఋషులు అక్కడికి వచ్చిరి. కేశవుడు వారిని పూజించెను, సగౌరవముగా ఆహ్వానించెను. రుద్రుడు వారికి ఆసనములనిచ్చెను. బ్రహ్మ చెప్పగా వశిష్ఠుడు అర్ఘ్యమును గోవును ఇచ్చి కుశల ప్రశ్నలు వేసి పుష్కరములో ఉండటానికి నివాసం ఏర్పరిచి వారిని అచ్చట ఉండమని చెప్పెను. అంతటా జడలను జింక చర్మము ధరించిన ఆ ఋషులు దేవతలు గంగా తీరములో ఉన్నట్లు వీరు అందరూ పుష్కర తీరములో ఉండిరి. వారిలో కొందరు ముండనము చేసుకొనిరి, కొందరు కాషాయ వస్త్రములను ధరించిరి, కొందరు మీసములు గెడ్డములు పెంచినారు, కొందరు విశాల నేత్రములు కలవారు, మెల్లకన్ను కలవారు, కొందరు పెద్ద చెవులు కలవారు, కొందరు వంకరాలు తిరిగిన చెవులు కలవారు, కొందరు ఖండించబడిన చెవులు కలవారు, కొందరు పెద్ద పణకలవారు, కొందరు పణమే లేనివారు, కొందరు పొడవైన వస్త్రములను ధరించినవారు, కొందరు వస్త్రములు లేనివారు, కొంతమంది చర్మములను ధరించిరి, కొంతమంది ఉదరములు బయటకు వచ్చినవి. మహానుభావులైన ఆ ఋషులు గొప్ప ప్రకాశము కలిగిన పుష్కర తీర్థమును చూసి ఆ తీర్థమునందలి ఆసక్తితో ఆ సరస్సు తీరమున కూర్చుండిరి. వారిలో వాలకిల్యులున్నారు, ఆస్మకుట్టులు కొందరు, దాంతోలుకులు కొందరు, సంప్రాక్షులు కొందరు, వాయుభక్షకులు కొందరు, జలహారులు కొందరు, ఆకులను మాత్రమే తినువారు కొందరు, నానా విధములైన నియమములను పాటించువారు కొందరు, కటిక నేలపై పడుకునేవారు కొందరు. వీరంతా పుష్కర జలాలలో వారి ముఖమును చూసుకున్న క్షణకాలంలో రూపవంతులైరి. వారంతా ఒకరినొకరు చూసుకొని ఏమిటి వింత అని అనుకొనిరి. ఈ తీర్థమును దర్శించినంత మాత్రమున చక్కని రూపమును పొందినందు వలన ఈ తీర్థమునకు ముఖదర్శనము అని నామము ఇచ్చిరి. అప్పుడు వారి నియమ పూర్వకముగా ఆ సరస్సులో స్నానమాచరించిరి. స్నానము చేసినంత మాత్రమున వారు దేవతల పుత్రుల వలె ఉత్తమ గుణములు కలిగి ప్రకాశించిరి. యజ్ఞోపవీతముతో ప్రకాశించుచున్న మునులు ఆ తీర్థమును పూజించి అచ్చట నివసించిరి. అగ్నిహోత్రములను ఆరాధించుచు అనేక క్రియలను నిర్వర్తించిరి. ధ్యానము చేయుచు తపస్సుతో పాపములను దగ్ధము చేసుకొనిరి. ఇక్కడి నుంచి వేరొక తీర్థమునకు మేము వెళ్ళము. తీర్థములలోకెల్లా ఈ సరోవరమే జ్యేష్ఠ తీర్థము. అందువలన ఈ తీర్థమునకు శ్రేష్ఠ పుష్కరమని పేరు. ఈ తీర్థము వద్ద కొందరు విరూపులను గూనివారిని చూసి జనులు విస్మితులయ్యిరి. అక్కడికి వచ్చిన వారు బ్రాహ్మణులకు పాత్రలు దానమిచ్చిరి. ఉత్తర దిక్కుగా ప్రవహించుచున్న సరస్వతీ నదిని చూసి స్నానం చేయుటకు అచ్చటికి వెళ్ళిరి. తీర్థములలో శ్రేష్టమైన సరస్వతీ నది అనేక పక్షుల సమూహముతో బ్రాహ్మణోత్తములతోనూ రేగు ఇంగుద కాశ్మీరి జువ్వి రాగి విభీతక పౌలోమ మోదుగ కరీర వెలగ గన్నేరు మారేడు మామిడి పారిజాత కదంబ మొదలగు వృక్షములతో అలంకరింపబడినది. సమస్త ప్రాణుల మనసులను రంజింపచేయుచున్నది. ఆ సరస్వతీ తీరములో వాయుభక్షకులు, జలహారులు, పత్రాహారులు, ఫలహారులు, దాంతోలుకలు, అస్మకుట్టులు ఉత్తములైన మునులతో కూడి ఉన్నది. స్వాధ్యాయ వేద ఘోషతో అనేక మృగములతో గుంపులతో ధర్మాత్ములతో అహింసాశీలులతో
శీలురతో శోభించుచున్నది. సుప్రభ కాంచన ప్రాచీన నంద విశాలక అను 5 ఉపనదులు పుష్కరము వద్ద ప్రవహించుచున్నవి. భూలోకములో బ్రహ్మయజ్ఞ సదస్సులో విశాలమైన యజ్ఞవాటికలో ద్విజులు మొదలైన వారి స్వాగతములతో పుణ్యాహవాచనములతో అనేక నియమములతో ఆ యజ్ఞ విధులలో దేవతలు నియమితులై ఉండిరి. బ్రహ్మదీక్షితుడై సర్వకామములను ప్రసాదించు యజ్ఞమును ఆచరించుచుండగా బ్రాహ్మణుల మనస్సులో తలచినంతనే ధర్మార్థములు నెరవేరుచుండెను. దేవతలు గంధర్వులు పాడిరి, అప్సరసలు నాట్యము చేసిరి, దివ్య వాయిద్యములు మ్రోగించుచుండిరి. ఆ యజ్ఞ సంపత్తికి దేవతలు కూడా సంతోషించిరి. దేవతలే విస్మయము చెందినప్పుడు ఇక మనుష్యుల గురించి చెప్పునది ఏమున్నది? పుష్కరములో బ్రహ్మయజ్ఞము చేయుచుండగా ఋషులు సంతోషము చెంది సరస్వతితో ఇలా పలికిరి: ఓ సుప్రభ, నీవు వేగవంతురాలవై మాకు ఆనందమును కలుగచేయుచు బ్రహ్మను శోభింపచేయుచున్నందున నీకు సరస్వతీయను పేరు సార్థకమగునుగాక. ఈ రీతిగా బ్రహ్మ సంతోషము కొరకు ఋషులు తృప్తి కొరకు ఆ సరస్వతీ నది ఉద్భవించినది. ఈ విధముగా 5 ప్రవాహములు గల ఈ సరస్వతీ నది పుణ్యమునకే పుణ్యము కలిగించుచు సుప్రభాను నామముతో విలసిల్లుచున్నది. స్వాధ్యాయ పరులైన ఋషులు అందరూ కలిసి సరస్వతిని స్మరించిరి. సత్రయాగములు చేయుచున్న ఋషులు ధ్యానించిన వెంటనే వారి భక్తికి మెచ్చి సరస్వతి మహానది తూర్పు దిక్కున ఆశ్రయించినది. పూర్వ దిక్కునకు వెళ్ళిన సరస్వతిని ఋషులు ప్రాచీ అను పేరుతో సంబోధించి నమస్కరించిరి. ఓ రాజా, ఈ భూమిపై ఆశ్చర్యకరమైన మరొక విషయమును చెప్పెదను, వినుము. పూర్వము మంఖనుడు అను బ్రాహ్మణుడు ఉండేవాడు. ఒకనాడు దర్భ యొక్క మన చేతికి కుచ్చుకొని ఆ గాయము నుంచి శాకరసము కారినది. ఆ బ్రాహ్మణుడు దానిని చూసి గొప్ప సంతోషముతో నాట్యము చేసెను. ఈ విధముగా అతడు నాట్యము చేయనప్పుడు అతని తేజస్సునకు మోహము చెందిన స్థావర జంగమములు కూడా నాట్యము చేసినవి. అప్పుడు ఇంద్రాది దేవతలు ఋషులు బ్రహ్మకు విషయము చెప్పి ఆ బ్రాహ్మణుడు నాట్యము చేయకుండా ఆపమని కోరిరి. అనంతరము బ్రహ్మ రుద్రుని పిలిచి అతని చేత నాట్యమును ఆపించమని చెప్పెను. బ్రహ్మ ఆదేశమును పొందిన రుద్రుడు నాట్యము చేయుచున్న ముని వద్దకు వచ్చి అతనితో, ఓ విప్రశ్రేష్ఠ, నీవు ఎందుకు నాట్యం చేయుచున్నావు? నీ నృత్యముతో ఈ జగత్తంతా నాట్యము చేయుచున్నది అని పలికెను. ఆ మాటలు విన్న ముని, నాట్యము చేయుచునే ఏమి స్వామి, నా చేతి నుంచి శాకరసము కార్చున్నది మీకు కనిపించుట లేదా? దానిని చూసి నాకు సంతోషము కలిగి నాట్యము చేయుచున్నాను అని జవాబిచ్చెను. రాగమోహితుడైన ఆ మునిని చూసి రుద్రుడు నవ్వి మునితో, ఓ బ్రాహ్మణ, నాకేమి విస్మయము కలుగుట లేదు, నన్ను చూడు అని పలికెను. మహాదేవుని మాటలు విన్న ఆ ముని, ఇతనెవరో నన్ను నిషేధించుచున్నాడు, ఇలా మాట్లాడుటకు నన్ను నిషేధించుటకు కారణమేమిటి అని ఆలోచించుచుండగా మహాదేవుడు వేలి చివరితో అంగుష్టమును కొట్టగా ఆ గాయము నుంచి తెల్లని భస్మము బయటకు వచ్చినది. దానిని చూసిన ఆ ముని సిగ్గు చెంది ఇతడు రుద్రుడు తప్ప వేరెవరూ కాదు అని భావించి అతని పాదములపై పడి, ఓ శూలపాణి, చరాచరములతో నిండిన ఈ జగత్తుకు నీవే గతివి, దీనిని సృష్టించిన వాడవు నీవే అని పండితులు చెప్పుదురు. ప్రళయకాలములో తిరిగి అంతా నీలో చేరును. దేవతలే నిన్ను తెలియజాలరు. ఇక నేను నిన్నెట్లు తెలియదును? బ్రహ్మాది దేవతలందరూ నీలోనే ఉన్నారు. దేవతలను సృష్టించిన వాడివి నీవే, చేయువాడవు చేయించువాడవు నీవే. నీ అనుగ్రహము వలననే దేవతలు భయము లేకుండా ఉన్నారు అని మహాదేవుని స్తుతించి నమస్కరించి, స్వామి, నీ అనుగ్రహము వలన నా తపస్సు క్షీణించకుండా
ఉండునట్లు అనుగ్రహించవలెను అనెను. అప్పుడు రుద్రుడు తుష్టుడై ఋషితో ఇలా పలికెను: నా అనుగ్రహము వలన నీ తపస్సు 1000 రెట్లు వృద్ధి చెందును. నీతో పాటు నేను కూడా ఈ ప్రాచీనది తీరములో వసించెదను. సరస్వతీ నది ఈ క్షేత్రములో విశేష ఫలములను ఇచ్చును. సరస్వతీ నదికి ఉత్తర తీరమును మరణించిన వానికి ఇహపరములలో పొందశక్యము కానిది ఏదీ లేదు. పూర్వతీరములో జపించువానికి పునర్జన్మ ఉండదు. ఇచ్చట స్నానమాచరించిన వారు అశ్వమేధ యాగ ఫలమును పొందుదురు. ఈ తీర్థములో తిలాతర్పణము చేయువారు, ఉపవాసము చేయువారు, జలమును ఆకులను ఆహారముగా స్వీకరించువారు, కటిక నేలపై పరుండుట వంటి నియమములను పాటించుచు శరీరమును శుష్కింప చేయువారు, వ్రతములు చేయువారు శుద్ధులై పరబ్రహ్మ యొక్క పరమ పదమును పొందుదురు. ఈ తీర్థములో నువ్వుల ప్రమాణము గల బంగారమును దానము చేసినను అతనికి మేరు పర్వతము దానము చేసినంత ఫలము లభించునని పూర్వము బ్రహ్మదేవుడు చెప్పెను. ఈ తీరమున శార్ధమును ఆచరించిన వారు 21 తరాల వారిని స్వర్గమునకు తీసుకొని వెళ్ళుదురు. ఈ తీర్థము పితృదేవతలకు అత్యంత ప్రియమైనది. పుష్కర తీర్థములో ఒక్క పిండమును పెట్టినను పితృదేవతలు సంతోషించి బ్రహ్మలోకమును పొందుదురు. వారు మోక్షమును పొందుదురు. తిరిగి అన్నమును కోరరు. సరస్వతికి ప్రాచీనత్వము ఎలా కలిగినదో చెప్పెదను వినుము. పూర్వము ఇంద్రునితో పాటు దేవతలందరూ సరస్వతీ నదితో నీవు పడమర దిక్కులో సముద్రము వైపు ప్రవహించవలెను. ఈ బడబాగ్నిని తీసుకొని వెళ్ళి సముద్రములో వదలవలెను. లేనిచో అది మమ్ములను దహించును. అందువలన ఈ భయము నుండి మమ్ములను త్వరగా రక్షించుము. ఇలా చేయుట వలన దేవతలందరూ సుఖముగా ఉందురు. నీవు దేవతలకు తల్లివలే అభయమును ఇవ్వవలెను. ఆ మాటలు విన్న సరస్వతి, నేను స్వతంత్రురాలను కాను. నా తండ్రిని ప్రార్థించండి. అతని ఆజ్ఞ ప్రకారమే నడుచుకొందును. తండ్రి ఆజ్ఞ లేనిదే ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేను. కావున వేరే ఉపాయమును ఆలోచించండి. ఆమె అభిప్రాయమును గ్రహించిన దేవతలు బ్రహ్మ వద్దకు వెళ్ళి, ఓ పితామహ, ఓ బడబాగ్నిని, దోషరహితురాలు నీ పుత్రిక అయిన సరస్వతి తప్ప వేరెవ్వరూ తీసుకు వెళ్ళజాలరు అనిరి. వారి మాటలు విని బ్రహ్మదేవుడు సరస్వతిని పిలిచి ఒడిలో కూర్చొండబెట్టుకొని తలను మూడ్కొని ప్రేమతో ఇలా పలికెను: ఓ దేవి, దేవతలందరూ బడబాగ్నిని సముద్రములో పడవేయమని సరస్వతితో చెప్పమని నన్ను అడుగుచున్నారు. తండ్రి మాటలు విని దీనురాలై తండ్రిని ఎడబాసిన పక్షివలే రోధించసాగెను. కన్నీటితో నిండిన ఆమె ముఖము వికసించిన తెల్లని కమలముపై నీరు చల్లినట్లు శోభించెను. శోకతప్త అయిన సరస్వతిని బ్రహ్మ ఓదార్చి, పుత్రి, ఏడవకు, నీకు భయము లేదు. దేవతల ప్రభావము వలన నీకు గొప్ప గౌరవం లభించును. నీవు బడబానలమును తీసుకుని వెళ్ళి సముద్రంలో పడవేయుము. బ్రహ్మదేవుడు ఇట్లు పలుకగా సరస్వతి కన్నీటితో నిండిన కన్నులు కలదై బ్రహ్మకు నమస్కరించి, నేను వెళ్ళెదనని పలికెను. నీవు భయపడవద్దు అని దేవతలు బ్రహ్మ పలుకగా ఆమె భయమును విడిచి సంతోషముతో బయలుదేరుటకు సిద్ధమయ్యను. ఆమె ప్రయాణం చేయునప్పుడు శంఖము, దుందుబి మొదలైన అనేక మంగళ వాయిద్యములతో లోకమంతా నిండినది. తెల్లని వస్త్రములను ధరించి, తెల్లని చందనమును ధరించి, శరత్కాల మేఘము వంటి ఛాయగల కంఠహారములతో అలంకృత అయి పద్మము వంటి నేత్రములతో, పూర్ణచంద్రుని వంటి వదనముతో ఇంద్రుని కీర్తిని దశ దిశల వ్యాపింపచేయుచు బ్రహ్మ తొడపై నుంచి లేచి బయలుదేరెను. గంగ కూడా ఆమెను అనుసరించి బయలుదేరెను. తనను అనుసరించుచున్న గంగను చూసి సరస్వతి, చెలి, నేను నిన్ను మరలా చూచెదను. నీవు ఎటు వెళ్ళుచున్నావు అని పలికెను.
సరస్వతి మధుర వచనములను విన్న గంగ, ఓ శుభా, నీవు తూర్పు దిక్కుకు వెళ్ళినప్పుడు నన్ను చూసెదవు. దేవతలచే పరివేష్టితురాలువైన నిన్ను ఉత్తరము వైపు తిరుగునప్పుడు దర్శించెదను. దుఃఖించకు, నేను ఉత్తరముఖముగా, నీవు తూర్పు ముఖముగా ఉందువు. ఆ సరస్వతీ నది పుష్కరారణ్యమును చేరి అంతర్ధానము చెంది పశ్చిమాభిముఖముగా పయనమయ్యెను. పుష్కరారణ్యము అతి సమీపమున ఖర్జూర వనమును చేరెను. ఆ వనము ఫల పుష్ప శోభితము, మునులకు మనోరమము, అన్ని ఋతువుల పుష్పములతో శోభిల్లుచున్నది. సిద్ధచారుణలచే సేవింపబడుచున్నవి. అట్టి వనమున కొంతకాలముండి నందా అను పేరుతో 3 లోకములలో ప్రసిద్ధి కాంచెను. మీనములు, మొసళ్ళు, సొరచేపలతో కూడినది, స్వచ్ఛ జలముతో నిండియుండునదిగా నుండును. అంతటా భీష్ముడు ఇట్లు పలికెను, ఇంకా నది ఏ రూపములతో పేర్లతో విలసిల్లుచున్నది? ఈ సరస్వతీ నదికి నందా అను పేరు ఎట్లు వచ్చినది? ఎవరు పెట్టిరి? ఈ విషయమును తెలుసుకొనవలయునని నాకు చాలా కుతూహలముగానున్నది, కాన తెలుపవలయును అని అడుగగా, పులస్త్య మహర్షి భీష్మునకు నందా అను పేరు కలిగిన విధానమును తెలియచేసెను. క్షత్రియ వ్రతము నాచరించు ప్రభంజనుడను మహారాజు ఉండెను. అతను ఈ ఖర్జూర వనములో మృగములను వేటాడుటకు పయనమయ్యెను. ప్రభంజనుడు ఒక పూల పొదలో లేడిని చూచెను. తీక్షణమైన బాణములతో ఆ లేడిని కొట్టెను. ఆ లేడి రాజును చూచి, ఓరి మూర్ఖుడా, నీవు ఎంతటి నీచమైన పని చేసితివి? తల వంచుకొని నా పుత్రునికి స్తన్యమునిచ్చుచున్నాను. ఎటు నుండి భయము లేని నన్ను బాణములతో కొట్టితివి. పాలు లేదా నీరు త్రాగుచున్న దానిని, సంతానమును కాపాడుచున్న దానిని, సంభోగములో పాల్గొనుచున్న మృగమును చంపరాదని పూర్వము నేను వినియింటిని. నా సంతానమునకు పాలిచ్చుచున్న నన్ను చంపితివి. నిర్దోషురాలను వనమును చేరిన నన్ను వజ్రాయుధము వంటి బాణముతో కొట్టితివి. కావున దుర్బుద్ధివైన నీవు కూడా మాంసాహారివి కమ్ము. బహు కంటకాకీర్ణమగు ఈ అరణ్యమున వ్యాఘ్రహ రూపమును పొందుము. మృగమిచ్చిన శాపము విని ఆ రాజు కలత చెంది చేతులు జోడించి ఇట్లు పలికెను, నీవు నీ సంతానమునకు స్తన్యము ఇచ్చుటను నేను చూడలేదు. నేను తెలియక బాణము వేసి తిని. ప్రసన్నురాలవు కమ్ము. నేను వ్యాఘ్రహ రూపము వీడి మానుషత్వమును ఎప్పుడు పొందెదను. నాకు శాప విమోచన మార్గమును చెప్పుము అనెను. ఇట్లు రాజు పలుకగా ఆ లేడి ఇట్లు చెప్పెను, ఓ రాజా, 100 సంవత్సరముల తరువాత నీ సమీపమునకొచ్చిన నందా అను గోవుతో జరుగు సంవాదముతో నీ శాపము తొలుగును. ఇట్లు లేడి పలికిన వెంటనే ఆ రాజు వ్యాఘ్రహ రూపమును పొందెను. నఖదంష్ట్రాయుధములు గలదై అతి భయంకరమగు వ్యాఘ్రహముగా మారెను. ఆ అరణ్యమున ఈ వ్యాఘ్రహము జంతువులను, మృత్యువు ఆసన్నమైన ద్విపాదులను చంపుచూ అక్కడే ఉండి ఇట్లు 100 సంవత్సరములు గడిచెను. మృగ మాంసములను భక్షించుచున్న తనను తాను నిందించుకొనుచుండెను. నేనెప్పుడు మనుష్యత్వమును పొందెదను? ఇట్లు పశుత్వమును మృగత్వమును లభింపచేయు కుచిస్త కార్యమును ఇక చేయజాలను. మాంసము మీది ఆశతో మృగమును చంపుట వలన మానవులకు భయమును కలిగించున్నది. ఆపదలకు నిలయమగు వ్యాఘ్రహత్వమును పొందితిని. మానవులతో మృగములు కలిసిండుట దుఃఖప్రదము. సత్కులమున జన్మించినను పాపరహితుడనైన నేను పాపబుద్ధితో పాపినైతిని. ఇట్టి వ్యాఘ్రహ రూపమును పొందితిని. ఇదంతయు కాలాకృతమే. కావున నాకు సుకృతము లేదు. ఒక హింస మాత్రమే నిందించదగినది. నా వద్ద ఉన్నది అహింసతో దుఃఖమే కాని శాప విమోచము కలుగదు. నాకు శాపమోచనము మెట్లు కలుగును. నేడి మాట ఎట్లు నిజమగును అవి ఆలోచించుచుండెను. ఇట్లు 100 సంవత్సరములు గడువగా ఆ వనమునకు నీరు
మరియు గడ్డి కొరకు ఆవుల మంద వచ్చెను. ఆ వనమంతయు ఆవుల కోడెల నెమరు వేయి ధ్వనితో నిండెను. చెట్ల నీడలో బలిసిన గోపాలులతో కళకళలాడుచుండెను. రాత్రిపూట ఆ వనమంతయు వేణునాదముతో శుభప్రదముగా గడుచుచుండెను. ఇట్లు ఖర్జూర వనములో ఆవుల మంద నివసించుచుండగా ఆ మందలోని హంస వంటి తెల్లని వర్ణము కలది, అధికముగా పాలిచ్చున్నది. ఆవుల మందలో ముఖ్యమైనది, చక్కని అవయవ స్థానము కలది, పొడవైన మెడ కలది, సన్నని చర్మము కలది, నల్లని కంఠవర్ణము కలది, శుభగ్రీవ గంటలు కలది, మధురధ్వని కలది అయిన నందాను ఆవు మందకు ముందుగా నిర్భయముగా సంచరించుచు ఉండెను. ఒంటరిగా ఎవేపుగా గడ్డి ఉన్న ప్రాంతమున సంచరించుచుండెను. యథేష్టముగా సంచరించుచు గడ్డిని తినుచుండెను. ఆ నదీ తీరమున ఎన్నో గుహలు, సానువులు, శిఖరములు, మృగములు కలది. రోహితమును పర్వతము గలదు. ఆ పర్వత ఈశాన్య భాగమున ఘోరమైనది, గడ్డితో నిండినది, దుర్గమమైనది, భయంకరమైనది, సింహాది క్రూర జంతువులతో కూడినది, తీగెలు, చెట్లు, పొదలతో నిండినది, నక్కల కూతలతో నిండినది అయిన ఒక వనము ఉన్నది. ఆ భయంకరమైన అరణ్యములో కామరూపి అయిన రక్తముతో కూడిన అంగములు గల వాడి అయిన గోరులు ఆయుధములుగా గల పులి నివసించుచుండెను. ఆవుల మంద వెంట ధర్మాత్ముడైన నందుడను గోపాలకుడు ఉన్నాడు. అతడు సదా గోవుల హితమును కోరుచుండెను. క్రొత్తగా మొలచిన గడ్డితో అటువంటి గడ్డిని గోవులకు ఆహారముగా పెట్టి గోవులను రక్షించుచుండెను. తన ముందు బాగా పెరిగిన గడ్డిని చూచిన నందాదేనువు మంద నుంచి వేరై పులి ముందుకు వచ్చెను. పులి దానిని చూచి దాని వెంట పరిగెత్తి, ఆగు, ఈరోజు విధి నాకు ఏర్పరిచిన ఆహారము నీవే, నీ అంతట నీవే నాకు ఆహారముగా వచ్చావు అని పలికెను. పులి పలికిన క్రూరమైన శరీరము, గగ్గురు పొడిచే మాటలు విన్న ఆవు చంద్రుని వంటి కాంతి కలిగి, తెల్లని రూపు కలిగి, బాల్యమున నున్న తన దూడను తలుచుకొని ప్రేమతో బొంగురుపోయిన గొంతుతో పుత్ర శోకముతో తల్లడిల్లుచు పుత్రవాత్సల్యము నంద జాలిగా ఏడ్చుచుండెను. అట్లు ఏడ్చుచు అరుచుచున్న నంద దేనువుని చూచిన వ్యాఘ్రము ఇట్లు పలికెను. ఓ దేనువా, ఎందుకు ఏడ్చుచున్నావు? దైవశమున సులభముగా నాకు లభించితివి, అప్రయత్నముగా నాకు ఆహారమైతివి. నీవు నవ్వుచున్నను ఏడ్చుచున్నను నీ జీవితము ముగియుచున్నది. లోకమున బ్రహ్మ ఏర్పరిచిన దానిని జీవులు భుజింతురు. అందులో నీవు స్వయముగా వచ్చితివి. నీకీరోజు మృత్యువు విధించబడినది. వృధాగా ఎందుకు దుఃఖింతువు? అయినా నీవెందుకు ఏడ్చుచున్నావు? తెలుసుకో, నాకు నీ విషయమును తెలియవలయనని కుతూహలమున్నది అని పలికెను. పులి మాటలు విని నంద ఇట్లు పలికెను. ఓ ప్రభు, నన్ను క్షమించుము. ఓ కామరూపి, నీకు నమస్కారం. నిన్ను చేరిన తరువాత ఈ లోకమున రక్షణ లేదు. నా ప్రాణము కొరకు నేను విచారించుట లేదు. నేనెలాగూ మరణించవలసినదే. పుట్టిన వానికి మరణం తప్పదు, చనిపోయిన వానికి పుట్టుక తప్పదు. కావున తప్పించుకోజాలని దాని గురించి నేను విచారించుట లేదు. పరతంత్రులైన వారు దేవతలు కూడా తప్పక మరణించవలసినదే. కావున నా దేహము గురించి నేను దుఃఖించుట లేదు. నా దూడయందలి ప్రేమతో మాత్రమే దుఃఖించుచున్నాను. నా హృదయమున ఒక దుఃఖము కలదు, దానిని నీవు వినవలయును. నాకు యవ్వనము రాగానే నేను ప్రసవించి తిని మొదట కలిగిన పుత్రుడు నాకు చాలా ఇష్టుడు. నా పుత్రుడు పాలు త్రాగువాడు మాత్రమే, ఇంకా గడ్డి వాసన చూచుట లేదు. ఆ పుత్రుడు గోపకులమున కట్టివేయబడి ఉన్నాడు. ఆకలితో నా కొరకై ఎదురు చూచుచుండును. అతనిట్లు బ్రతుకునని నేను చింతించుచున్నాను. పుత్ర
స్నేహపరవశనైన నేను నా పుత్రునికి పాలు ఇవ్వవలేనని కోరుకొనుచున్నాను. నా పుత్రునికి పాలిచ్చి శిరస్సు మూర్కొని స్నేహితులకు అప్పగించి హితాహితములను బోధించి మరలా తప్పక వచ్చెదను. అప్పుడు నీవు యథేచ్ఛగా నన్ను భుజింపుము. ఇట్లు పలికిన నందావచనములను విని వ్యాఘ్రము మరలా ఇట్లు పలికెను. ముందుకొచ్చిన చావును తెలియకున్నావు. పుత్రునితో ఏమి చేయదు. నన్ను చూచి అన్ని ప్రాణులు భయపడును, మృత్యు చెందును. నీవు మాత్రము వాత్సల్యముతో పుత్రా పుత్రా అని పలుకుచున్నావు. కాలము సమీపించిన వానిని పుత్రులు, తపస్సు, దానము, తల్లి, తండ్రి, గురువు కాపాడజాలరు. నీవు వృషభముల వృషభముల అంబారావములతో కూడినది, దివ్యము, బాలవత్స విభూషితము, దేవలోకమునకు భూషణమైనది, స్వర్గతుల్యమైనది, ఎల్లప్పుడూ సంతోషముతో నున్నది, సర్వదేవతలచే పూజింపబడినది, పవిత్రములకు పవిత్రము, మంగళములకు మంగళము, అన్ని తీర్థములకు తీర్థభూతము, ధన్యములన్నింటిలో ధన్యము, సమస్త గుణ సంపన్నము, ఈశ్వర నివాసము అయినది, అన్ని తీర్థములలో భూమి స్వర్గముగా పేరెన్నిక కన్నది, గోపికల పెరుగు చిలుకు ధ్వనితో, దూడలు చేయు ధ్వనితో, గోవుల హుంకార ధ్వనితో దారిద్ర్యము దూరము చేయునది, తల్లులను కోరిన లేకదూడల హుంకారమును చేయుచుండును, బాహు యుద్ధమును అభ్యసించి శ్రమించు గోపాల సూరులతో పాలించబడునది, నృత్య గీత నాదములతో నిండినది, ఆనందముతో చప్పట్లు కొట్టుచున్నప్పుడు ప్రతిధ్వనించుచున్నది, అంతటా ఇటు నటు తిరుగుచున్న లేగదూడలతో ఆనందింపబడుచున్నది, కదులుచున్న పద్మములతో నున్న సరస్సు వలె శోభించుచున్నది. ఆ వనమునకు వెళ్ళి మరలా ఎట్లు రాగలవు? నాలోని పంచభూతములు నీ రక్తముతో తృప్తిని పొందుగాక. నేను నీ మాటలతో నా పంచభూతములను తృప్తిపరచజాలను అనెను. అప్పుడు నంద ఇలా పలికెను. ఓ మృగేంద్ర, మొదటి సంతానము కల నా మాట వినుము. పుత్రుని స్నేహితులను, బాలులను, నన్ను రక్షించిన గోపాలకులను చూచి గోపీజనమును వద్ద సెలవు తీసుకొని తల్లిని ఓదార్చి తప్పక వచ్చెదను. నన్ను నమ్మినచో నన్ను విడువుము, లేను మరలా రాకపోయినచో బ్రహ్మహత్యా పాపమును, మాతాపితరుల వధ వలన పాపమును నేను పొందెదను. వేటగాండ్లకు, మ్లేచ్చులకు, విషము నిచ్చువారికి కలుగు పాపము నాకు కలుగును. నేను మరలా రానిచో ఆవులకు విఘ్నములు కలిగించు వారికి, నిద్రించు వానిని దండించు వారికి కలుగు పాపము నాకు కలుగుగాక. ఒకసారి దానము చేసిన కన్యను మరి ఒకనికి దానము చేయువారికి కలుగు పాపము నేను మరలా రానిచో నాకు కలుగుగాక. భారమును మోయుటకు తగని వృషభములను విషమ మార్గములో మోయించు వారికి కథను చెప్పుచున్నప్పుడు విఘ్నములను కలిగించు వారికి కలుగు పాపము నేను మరలా రానిచో నాకు కలుగుగాక. ఇంటికి వచ్చిన మిత్రునికి భోజనము పెట్టకుండా పంపిన వారికి కలుగు పాపము నాకు కలుగుగాక. నేను శబదములను చేయుచున్నాను, నేను మరలా తప్పక వచ్చెదను. అంతట పులి గోవును నమ్మి ఇట్లు పలికెను. ఓ దేనువా, నీ శబదములతో నాకు నీపైన నమ్మకం కలిగినది. ఒకవేళ వెళ్ళి నేను ఈ మూర్ఖుని వంచించి తిని అని కూడా భావించవచ్చును. ఇచ్చట ఇట్టి విషయమున ఒట్టు పెట్టుకునేనను పాపము లేదని కొందరందరూ కామి నిలయందు వివాహములందు గోవులను విడిపించుట ఎందు ప్రాణాపాయము కలుగునప్పుడు చేసిన శబదములను ఉల్లంఘించినను తప్పులేదని కొందరందరూ, ఈ లోకమున కొందరు నాస్తికులు పండితులమని భావించుచు మూర్ఖులు చక్రము నదిరోహించిన వాని వలె నీ మనస్సును భ్రమింపచేతురు.
అజ్ఞానమును ఆవరించిన చిత్తము కలిగిన వాడు శాస్త్రముల యందు జ్ఞానము లేకపోయినను కుతర్కములతో హేతువులతో తప్పుడు వృత్తాంతములతో మోహింపచేయుదురు. కొందరు సుకుమారవతులు అబద్ధములను కూడా నిజములుగా చూపెదరు. చిత్రకర్మ విశారదులు ఇంద్రజాలికులు సమస్థలమును ఎత్తు పల్లములు కలదానినిగా కూడా చూపెదరు. తన కార్యమును సాధించుకొనిన జనులు ఉపకరించిన వారిని స్మరించరు. దూడ లేదా శిశువు పాలు అయిపోగానే తల్లిని విడుచును. ఉపకారమునకు ప్రత్యుపకారమును చేసిన వారిని నేను చూడలేదు. కార్యము నెరవేరిన తరువాత అందరికీ బుద్ధి మారును. ఋషులు, దేవతలు, రాక్షసులు, మానవులు తమ పనిని నెరవేర్చుకొనుటకు ఎన్నో శబ్దములు చేసిరి. మేము వాటిని విశ్వసించము. దేవ, అగ్ని, గురు సమక్షములో శబదము చేయువారికి యముడు సగము ధర్మమును హరించును. ప్రమాణములతో నేను ఈ వ్యాఘ్రమును మోసగించి తిని అను తలంపు నీకు రాకుండుగాక. అన్నింటినీ నీవే చెప్పితివి కావున నీకు నచ్చిన దానిని ఆచరింపుము. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.